చేస్తున్నాను. ఆశ్చర్యకరమైన మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ నామమును స్తుతించి నీ నామమును కనపరుచుటకు చూపిన మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా, నమ్మదగిన కార్యములను మా జీవితంలో జరిగింపచేసిన దేవానికి స్తోత్రాలు. ఉన్నతమైన నీ మహిమ, ఉన్నతమైన నీ సన్నిధి మాపై మా మధ్యలో నడుచుకున్నాము. ఈ సర్వపు రాత్రి నీ నామమును స్తుతించి నీ నామమును ఘనపరిచి కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా, నమ్మదగిన కార్యములు మా జీవితంలో ఈ రాత్రి జరిగిపోబడుగాక. నీ కృప ద్వారా దర్శింపబడుగాక. నీ కృప ద్వారా తాకబడుగాక. నీ మహిమ మా జీవిత బలముగా ఆవరింపబడుగాక. బలమైన నీ సన్నిధి నీ కార్యములు మా మధ్యలో జరిగించారు. ప్రారంభమవుతున్న ప్రార్థన మొదటి నుండి చివరి వరకు సమస్తమును మర్యాదగా క్రమముగా జరిగింపబడగలిగిన తోడై నడిపించున్నాం. యేసయ్య నామమున నడిపించున్నాము తండ్రి. ఆమేన్. Adesre
దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందరూ 139 కీర్తన మొదటి నుండి 10 వచనాలు చదువుకున్నాం. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని నేను కూర్చుంటాను, నేను లేచుతాను, నేను తెలియని నాకు తలంపు కొట్టకు ముట్టే నీవు నా మనసు గ్రహించున్నావు, నా గడపను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలను నేను బాగుగా తెలుసుకొని యెహోవా మాట నా నామముతో రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. అట్టి తెలివి నాకు ఇచ్చినది, అది అఘోషం, అది నాకు నీ ఆత్మీయత. నేను ఎక్కడికి పోవుదును, ఈ సన్నిధిలో నేను ఎక్కడికి పారిపోవును. నేను ఆకాశం నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమును పట్టుకొనను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించగలను. అక్కడ నీ చేయి నన్ను నడిపించు, నీ కుడి చేయి నన్ను పట్టుకోను. పరిశుద్ధ వాక్యం ఆశీర్వదించుగా రెండు చేతుల్లో దేవుని చాపి స్తోత్రాలు క్రీస్తు
ఏదైనా జరుగునా నీ కంచె తారగా శత్రువు సాధ్యమా మా దేవా నీవే మాట్లాడుంటే అంతే చాలు అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయ
ఆశ్చర్యకరమైన స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరమైన మహాప్రభు బట్టి నీ స్తోత్రాలు అయ్యా. నీ సన్నిధిలో కొద్ది మందిలో ఉన్నటువంటి మా ప్రభు ఇంతవరకు మమ్మల్ని ఆత్మశక్తి ద్వారా దర్శించమని నీ స్తోత్రాలు. నీ మహిమ చేత తాకనందుకు నీ స్తోత్రాలు. దివ్యమైన హస్తమును అపేక్షించినందుకు నీ స్తోత్రాలు. ఆత్మనాథురాన్ని కార్యములు జరిగించమని వేస్తున్నారు. ఆత్మనాథురాన్ని శక్తిని వాళ్ళు దయచేయమని వేస్తున్నారు. ఆత్మనాథురాన్ని మహిమను వాళ్ళు దయచేయమని వేస్తున్నారు. నీ సన్నిధిని ప్రసన్నతగా ఉపయోగించారు. తోడైందండి నడిపించారు. యేసు నామమున నడిపించున్నాము తండ్రి. ఆమేన్. పరిపూర్ణమైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ రాత్రి మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ కలుగుగాక. రెండు చేతుల్లో దేవుని స్తోత్రం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. కొంత సమయం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాం. ఈ స్థానంలో మనము సెలవు తీసుకుందాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మలాకీ గ్రంథకర్త చిన్న ప్రవక్తల గ్రంథంలో ప్రవక్తలలో చివరి పుస్తకం, పాత నిబంధనలో చివరి పుస్తకం. చిన్న ప్రవక్తల 12 మంది చిన్న ప్రవక్తలలో 12వ వ్యక్తి. ఈ 12వ చిన్న ప్రవక్త అయిన మలాకీ వ్రాయబడిన మాట ఏమిటి అంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గలవారు అంటే ఎవరు? ఎక్కడున్నారండి? వేరొక రాష్ట్రంలో, వేరొక దేశంలో, వేరొక ప్రాంతంలో, వేరొక ఊళ్ళో ఉన్నారా అని ఆలోచన చేస్తే ఎక్కడ లేదు. ఎక్కడున్నారు? జీవం కలిగిన దేవుని మందిరంలో ఉన్న మనం అందరం కూడా యెహోవా యొక్క భయభక్తులు అంటే ఆయన మాట నిత్యము వినుచుండేవారు. మనము ఒకరినొకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించెను. ఆయన చెవియొగ్గి ఏం చేస్తాడట? ఆలకించెను. మనం ఏమి మాట్లాడుకుంటున్నాం? ఎక్కడ? మనం ఎక్కడ ఉన్నాం? ఏ స్థలంలో ఉన్నాం? ఏ ప్రాంతంలో మనం ఉన్నాం? ఏ పరిస్థితుల్లో ఉండి మనం మాట్లాడుతున్నాము? మన మాటలు ఆయన చెవులు ఏం చేస్తాడైనా కనబడుతూ ఉన్నాయి. దేవుని ఇష్టమైతే ఆదివారం నుండి కూడా లైవ్ కార్యక్రమం జరుగుతుంది. దేవుని ఇష్టమైతే చాలా సమయం ప్రయత్నించారు, కానీ అది అవ్వలేదు. ఇది డైరెక్ట్ అప్లోడ్ అవుతుంది. పాడే ప్రతి పాట, మాట్లాడే ప్రతి మాట మీరు ఇంటి మీద తర్వాత కూడా మీ మాట మీరు వినొచ్చు, వాక్యం వినొచ్చు, రైట్. కానీ మనకి మాత్రం మనం ఏమో వినము, ఆలోచించు. అలాగే ఇప్పుడు తెలుసు వీడియోస్ ఆపడానికి ప్రధాన కారణం ఏంటంటే కొద్దిమంది కంప్లైంట్ చేశారు. ఆపేమనండి అని. మన వాక్యం మనకి ఎలా ఉంటుందంటే సేమ్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే వాక్యం
వాక్య నాట్యం కంప్లైంట్ చేశారంటే దరిద్రత దౌర్భాగ్యం ఏంటి లేదు. రైట్స్ వాక్యం వెళ్దాం. మనం ఎక్కడ ఉన్నా ఎక్కడ కూర్చున్నా మన మాటలు ఏం చేస్తాడట ఆలకిస్తున్నాడు. అంటే ప్రతి దినం ప్రతి క్షణం ఆయన కను దృష్టి మన మీద ఉండి ఆయన చెవులు మన మధ్యలోనే ఉన్నాయి. మనం కొన్ని సందర్భాలు ఏం చేస్తాము అంటే అది పరిశుద్ధ స్థలం అని ఆలోచించాము, అది దేవుని మందిరం అని ఆలోచించాము. భక్తిహీనకు సంబంధమైనటువంటి మాటలను కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకుంటాం. అసహ్యకరమైనవి మాట్లాడుకుంటాం, అపవిత్రమైనవి ఏం చేస్తాము మాట్లాడుకుంటాం. మీరు గమనించండి, ఇద్దరు వ్యక్తులు ఒక చోట కూర్చున్నారు. ఒక స్త్రీ, రెండో వ్యక్తి పురుషుడు. ఇద్దరు వ్యక్తులు కూర్చున్నప్పుడు అక్కడ ఏ విధమైన మాటలు మాట్లాడుకుంటున్నారు అంటే పరిశుద్ధమైన మాటలు మాత్రమే మాట్లాడుకుంటున్నారు. స్త్రీ అంటుంది, అయ్యా నన్ను ఎవరైనా చూస్తే ఏం చేస్తారు, చంపేస్తారయ్యా. మేము వేరొక తెగకు చెందిన వారు, మీరు మరొక తెగకు చెందిన వారు. ఈ వెంట మధ్యాహ్న సమయంలో ఎవరో నన్ను చూడగలిగితే నేను ఇక్కడికి వచ్చాను. ఎవరైనా చూసినట్లయితే నేను ఇక్కడికి రానే. కానీ ఆయన అంటాడు, నీవు నా మాటలు వింటే, నీవు నా వాక్యములకు లోబడితే, నా వాక్యములకు నీ మనస్సు నీ హృదయాన్ని అప్పగిస్తే, నీ జీవితమే పరిపూర్తిగా దేవునికి సాక్ష్యపడటం ఏమైపోతుంది, మారిపోతుంది. ఆమె దేవుని మాటలు వినడం మొదలు పెట్టింది. ఆ మాటలు అప్పటి వరకు ఆమెలో ఉన్నటువంటి భయాన్ని వెళ్ళగొట్టిందండి. మీరు గమనించండి, దేవుని వాక్కు చాలా శక్తి కలిగిందండి. దేవుని మాటలు చాలా శక్తితో నింపబడింది. దేవుని వాక్యాన్ని మనం ఆదివారం లేక శనివారం లేక శుక్రవారం రకరకాల గృహపూజలు అప్పుడు మాత్రమే కాదు, నువ్వు బాధలో పడి ఉన్నప్పుడు, దుఃఖంలో పడి ఉన్నప్పుడు, ఆవేదనలో పడి ఉన్నప్పుడు, సోలిపోయిన సందర్భంలో, కృంగిపోయిన సందర్భంలో, నలిగిపోయిన సందర్భంలో దేవుని వాక్కు ద్వారా నీవు నడిపింపబడితే ఆ వాక్య కృంగిన నీకు భయపడుతున్నటువంటి నీ జీవితానికి శ్రేష్టమైన ధైర్యాన్ని సమకూరుస్తుంది. ఇక్కడ అంటే ఒక్కరితో మాట్లాడుకుంటుండగా ఆయన ఏం చేస్తాడంట, ఆలోచిస్తున్నాడు. ఎవరు మాట్లాడుకుంటున్నప్పుడు భయభక్తులు కావాలి. మరి భయభక్తులు లేని వారు మాట్లాడుకుంటూ వెళ్ళడా, భయం లేని వారు మాట్లాడుకుంటే వెళ్ళడా, భక్తి లేని వారు మాట్లాడుకుంటే వెళ్ళడా, ప్రతి మాట ఏం చేస్తున్నాడైనా వింటూ ఉన్నాడు. వింటున్న దేవుడు ఎంతలో ప్రకటన గ్రంథం చివరి దేవుడు అన్నాడు, వాణి క్రియ చెప్పిన వారికి జీతం ఇచ్చాడు అన్నాడు. ఏ విత్తనం విత్తితే ఆ పంట వస్తుంది, ఏ మొక్కేస్తే ఆ పంట వస్తుంది. ఇతరులకు ఏ తీర్పు తీరుస్తున్నామో మనకు కూడా అదే తీర్పు. ఇతరులకు ఏ కొలత కలుస్తున్నామో మనకు కూడా అదే కొలత. అందుకే నిత్యము దేవుడికి లోపడుతున్న మనము, వాక్యానుసారంగా జీవించుతున్న మనము, వాక్యానుసారంగా నడిపింపబడుతున్నటువంటి మనము, మన నోటిని ఎల్లప్పుడూ కూడా మనం కాచుకోవాలి. కొడుకు కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు అనే ప్రభువు ధర్మశాస్త్ర దేవుడి వాక్యాన్ని వారి మనసులో ఉండాలి అనే ప్రభువు. మరి కొడుకు కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా, తొట్టెళ్ళిపోకుండా భక్తిలో మన ముందుకు నడిపించబడాలి. నా దేవుడి వాక్యం సాధిస్తుంది.
నిత్యము దేవుని మాట వినాలి. ఎవరు కూర్చున్నారంటే దేవుని మాట ఇవ్వచ్చు. అనేకులు దేవుని మాటను పరిచయం పెడుతూ ఉన్నారు. దేవుని వాక్యం పరిచయం పెడుతూ ఉన్నారు. ఆత్మీయమైన మాటను పరిచయం పెడుతూ ఉన్నారు. ఆత్మీయమైన వాగ్దానాన్ని పరిచయం పెడుతూ ఉన్నారు. ఆత్మీయమైనటువంటి దేవుని శక్తిని పరిచయం పెడుతూ ఉన్నారు. సంవత్సరం చూడండి, దేవుని మాట పరిచయం పెట్టగా దేవుని ఆత్మ అతను విడిచిపోతుంది. ఈరోజు మనం శక్తి గలవాడు దేవుడు మన భూమి విషయం. రేపు మాకు వారు వెళ్ళిపోతారంటే మనం అంటాం. వారి చివరి వయసు వచ్చిందంటే మనం అంటాం. మరణానికి చివరి వయసే రావాల్సిన లేదు. చనిపోవడానికి చివరి వయసే రావాల్సిన లేదండి. నేడు దినాలను మనం చూస్తే కూర్చొని పెట్టమోదనుకుని వృద్ధాపం పడుతూ కాదు, కాలం తీరకమైపోయి భూమిని విడిచి వెళ్ళిపోతున్నాడు మనుషులు. మరణం ఏ రీతిగా వస్తుందో తెలియదు. మరణం ఏ రీతిగా సంక్రమిస్తుందో తెలియదు. మరణం ఏ రీతిగా మనుషులను బట్టి వేధించున్నదో తెలియదు. నా దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆ ఛాయ రాకపోతే, ఆ స్థితి అనేది రాకపోతే, ఆ దుస్థితి రాకపోతే, నా దేవుడు చెప్తున్న మాట, నువ్వు దేవుని యొక్క భయభక్తులు కలిగించిన విషయం. దేవుడికి లోబడిన వాడు, దేవుని వాక్కు గురించిన వాడు ఎల్లప్పుడూ ఆశీర్వదించబడుతూనే ఉంటాడు. ఎల్లప్పుడూ దీవించబడుతూనే ఉంటాడు. గత కొన్ని దినాల క్రితం ఒక బాబాని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మాట వినేవాడు అతడు నీటి కాలువలో నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఆ చెట్టు ఎప్పుడు ఎలా ఉంటుందట? పచ్చగా ఉంటుందండి. ఆ చెట్టు ఇప్పుడు ఒక కాపు కాస్తూనే ఉంటుంది. దానిలో ఎండిపోయే తత్వం అనేది ఉండదు. ఆ చెట్టు లోపల క్రింద భాగంలో ఉన్న ఆ వేలకు నీరు ఎలా ఉంటుందట? పుష్కలంగా, పుష్టిగా. ఈరోజు గమనిద్దాం, మన వేలు అనగా మన కాళ్ళు ఎక్కడ ఉన్నాయి? మన కాళ్ళు ఎక్కడ ఉన్నాయి? యోగక్షుడు మనుషుల తల మీద నా పాదములకు ఈ వాక్యం అనేది ఏం చేస్తుందయ్యా? ఎల్లప్పుడూ తగులుచుందయ్యా. మనుషులుగా పరిశుద్ధాత్మ ఎక్కడుందట? నా తల మీద ఆలోచనబడి ఉంది. ఎల్లప్పుడూ నీ వాక్యం అనేది నీరు ఎక్కడుందట? నా పాదాలు. గమనించబడి ఈరోజు ఒకరినొకరు మాట్లాడుకోవచ్చుందట. ఏ మాట మాట్లాడుకోవచ్చున్నా? అపవిత్రమైన మాటలా? నేను ఎవరి గురించి మాట్లాడడం లేదు, దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా ఆలోచిస్తాను. ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాను? మరొక వ్యక్తుల గురించా? ప్రతి వ్యక్తుల గురించా? ప్రార్థించున్న వారి గురించా? పాడుతున్న వారి గురించా? దేవుని సన్నిధిలో పరిచయం చేస్తున్న వారి గురించా? దేవుని సన్నిధిలో వాక్యం బోధించున్న వారి గురించా? ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నారు అంటే చెడిపోయిన వారిని కూర్చా, లేక అపరిశుద్ధమైన మాటలు మాట్లాడుకుంటున్నారా? ఆ దేవుడు వచ్చాడు కదా, భయభక్తులు కలిగిన జీవితము కలిగి ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే వారి ఇద్దరి మధ్యలో ఉన్న మాటలు పరిశుద్ధమైనవిగా ఉండాలి. ఆ మాటలు పవిత్రమైనవిగా ఉండాలి. మీ మాట అది ఎల్లప్పుడూ కూడా ఒక గొప్ప సాక్ష్యవంతులుగా నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకునేటట్టుగా ఉండాలి. ఎన్నో మాటలు మాట్లాడుకుంటున్నాం, ఎన్నో మాట్లాడి అపవిత్రమైన మాటలు, దేవుని మందిరంలో ఉండగానే అపవిత్రమైన మాటలు, దేవుని సన్నిధిలో ఉండగానే అపవిత్రమైన మాటలు, దేవుని సన్నిధిలో ఉండగానే దేవునికి విరుద్ధమైన మాటలు, దేవుని సన్నిధిలో ఉండగానే చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం బైబిల్ గ్రంథాన్ని మనం తెలుగుతాం. ప్రసంగి జ్ఞాని స్వరూపం రాసిన ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకుము. దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉన్నవాలేనో. దేవునికి స్తోత్రం.
దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉండకూడదట? అనాలోచనగా ఉండకూడదు. ఎలా ఉండకూడదంటే వారు శనివారం మనం చెప్పుకున్నాం. కొద్దిమంది ఏర్పరచు దర్శించు కూడా వారు ఏది చెప్తే అదే చేస్తారు. అది మనుషుల మాట వినేవారు. కానీ రాత్రి మనం ఎవరమంటే అంటే సాక్షాత్తు దేవుని మాట వినే ప్రశ్న, సాక్షాత్తు దేవుని మాట వినేవారు. ఎందుకంటే ప్రభువు రక్షణ మనం ఆయన ప్రజలు, ఆయన వైపు గొర్రెలు, మరి ఆయన ప్రజలు ఆయన వైపు గొర్రెలమైన మనం యాసుమతుల ప్రభువు రక్షణ ఆ గొర్రెల స్వరం ఏం చేస్తున్నాయి? వింటున్నాయి. మన గొర్రెల స్వరాలు వింటున్నాయి అంటే ఎలా ఉండడం లేదు? అనాలోచనగా ఉండడం లేదు. మరి ప్రభు మనతో ఈ రాత్రి ప్రభుత్వ రక్షణ దేవుని సన్నిధిలో నీవు ఉన్నప్పుడు నీవు అనాలోచనగా అడుగుతావు. నీ హృదయాన్ని, నీ నోటిని అనాలోచనగా ఉండకుండా, త్వరపడకుండా నీ నోటిని జాగ్రత్తగా ఏం చేయాలట? కాచుకోవాలట. ఎలా కాచుకోవాలండి? ప్రార్థన వ్యక్తి మానేయంటే అయ్యా అలవాటైపోయిందండి, మానలేకపోతున్నానండి, విడిచిపెట్టలేకపోతున్నానండి, సిగరెట్ కాల్చుకోవాలి మానే అంటే అలవాటైపోయిందండి, విడిచిపెట్టలేకపోతున్నానండి, అబద్ధంలో మాట్లాడడం వదిలేయండి అంటే అలవాటైపోయిందండి, విడిచిపెట్టలేకపోతున్నానండి. చాలాసార్లు చాలా మంది తన నోటిని కాచుకోవడానికి, నోటిని కాపాడుకోవడానికి అపవిత్రమైన మాటలను తనలో నుండి బయటికి రానివ్వకుండా తన బ్రతుకును కాపాడుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తారు. కానీ కొన్నిసార్లు వారి వల్ల కాదండి. రాత్రి నా ప్రభు వారు చూడడు, ఈ నోటిని జాగ్రత్తగా కాల్చుకుంటే, మన నోటిని జాగ్రత్తగా కాల్చుకుంటే ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి నా దేవుడు మెండుగా దీవెన వర్షం కురిపిస్తాడండి. ఎందుకంటే ఆశీర్వాదం ఆగిపోవడానికి కారణం, దీవులు ఆగిపోవడానికి కారణం మన నోరే కారణం. మరొక చోట మాట నీ నోటి వల్లనే, నీ నోటి మాట వల్లనే నీ దగ్గరకు వచ్చే ఆశీర్వాదం ఏమైపోతుందట? కొన్నిసార్లు అపవిత్రమైన మాటలు మాట్లాడతారు. దైవ సన్నిధిలో అపవిత్రమైన మాటలు మాట్లాడతారు. దైవ సన్నిధికి మనం వచ్చేది ఎందుకు అంటే మోకరిని ప్రార్థించుటకు వచ్చాం. దైవ సన్నిధికి ఎందుకు వచ్చాము అంటే అనాలోచనగా గడపడానికి కాలేదండి. దైవ సన్నిధికి మనం ఎందుకు వచ్చాము అంటే రకరకాల ఆలోచన తలపుల మైండ్లో పెట్టుకుని రక్కవారితో మాట్లాడుకోవడానికి రాలేదు. ఇద్దరు మనుషులు దేవుని మందిరంలో ఉండగా వారు పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉంటే, పరిశుద్ధమైన వార్తల గురించి వారు ఆలోచన చేస్తూ ఉంటే నిజంగా పరిశుద్ధాత్ముడు వారి మధ్యలో పనిచేస్తాడండి. పరిశుద్ధాత్మ వారి మధ్యలో పనిచేస్తాడు. మరి ఈ రోజున పరిశుద్ధాత్మ వారి మధ్యలో పరిచయం లేదని కారణించి అనాలోచన, వ్యతిరేకపరమైన ఆలోచన, దేవునికి విరుద్ధమైన ఆలోచన, దేవునికి విరుద్ధమైన భక్తి, దేవునికి విరుద్ధమైనటువంటి ఊహలు, దేవునికి విరుద్ధమైన అలవాటులు, దేవునికి విరుద్ధమైనవన్నీ అన్ని ఎక్కడున్నాయి? అందులో ఉన్నాయి. మన హృదయంలో ఉన్నాయి. మన కాసేపు అయితే మరి కొంత సమయం గడిచిపోతే మరి అరగంట 9 స్థానం మనం అందరం చేస్తాం, వెళ్ళిపోతామండి. మనం వెళ్ళకపోతే మన ఆలోచన పరిశుద్ధమైన ఆలోచనగా మనం మార్చుకోవాలి. కీర్తనమైన దావీదు వారి మనుషుల మీద పాపము యోచన, వారి దేవుని మందిరంలో ఉండగా, దేవుని సన్నిధిలో ఉండగా అనాలోచన. అందుకే అహరోను కన్నా ఎండిపోయినట్లుగా మన జీవితాలు, మన భక్తి, మన స్థితి ఏమైపోతుందండి? ఎండిపోతుందండి. మన భక్తి ఎల్లప్పుడూ దేవుని దృష్టికి అది సాక్షాత్మై సారవంతమైనదిగా ఉన్నది. సారవంతమైన జీవితమే క్రీస్తులో ఎల్లప్పుడూ ఫలింపును కలుగజేస్తుంది. ఈనాడు ప్రసంగి జ్ఞానస్వరం భూమి మీద సమస్తమైన
దేవుడు ఇంకా నేను బ్రతికించుండగా, దేవుడిని ఆయుష్కాలం పొడిగించుండగా, దేవుడిని శ్వాస పొడిగించుండగా దైవ భక్తి కలిగి నడిపించబడాలి. కానీ అనాలోచన కలిగేదో మనకు కంచాడు కదా, అయ్యా నీ హృదయం త్వరపడక లోటు కాచుకో, దేవుడు ఆకాశపోతున్నాడు భూమి కదా, నీ మాటలు ఎలా ఉండాలట, కొద్దిగా ఎలా ఉండాలంటే మాటలో అంటే విస్తారమైన మాటలో ఏముందట, దోషం, విస్తారమైన మాటలో పాపం ఉంది, అపవిత్రత. రాత్రి ప్రభువు వారు ఎందుకు ఈ మాట మనతో మాట్లాడుతున్నారో మనం ఒకసారి ఆలోచించాలి. విస్తారమైన మాటల వలన దేహమును పాపమునకు అప్పగింపబడుతుంది కదా. అది మనాన్ని మాత్రం వేసేయాలంటే విస్తారమైన పనుల ద్వారా ఏం చేస్తున్నారో విచారపడుతున్నాం, తొందరపడుతున్నాం. చూడండి, విస్తారమైన అనాలోచనల వలన దేహమునకు కుళ్ళు పుడుతుందట. విస్తారమైన అనాలోచన వలన దేహమునకు పుండు పుడుతుందట. విస్తారమైన అనాలోచన వలన మన భక్తి కలిగిన జీవితం భక్తిహీనతలను నడిపించబడుతుంది. ఈ రాత్రి ఆలోచించేది నువ్వు మోకరిని నీ చేతులు రెండు నా దేవుని వైపు చాపి నువ్వు రెండు మనసులో ప్రార్థన చేస్తే, నీ మనసు దేవునికి అప్పగిస్తే, నీ ఆలోచన దేవునికి అప్పగిస్తే, నీ హృదయం దేవునికి అప్పగిస్తే, నీ స్థితిగతులు దేవునికి అప్పగిస్తే, నీలో సర్వం మనం ఆరాధించిన నజరేయుడు యేసయ్యను అప్పగిస్తే, ఆ మనసు ఎలాంటి మనసునైనా సరే పరిశుద్ధమైన మనసుగా మార్చగలిగే సమర్థవంతుడు యేసయ్యనండి. ఎందుకంటే దేవుని మందిరంలో ఉండగా ఎందుకంటే ఆలోచన, దేవుని మందిరంలో అనాలోచన, ఏమన్నా అనాలోచన ఏంటంటే దొరకో మనుషులు కదండి, పక్కన ఉండదు, మనుషులు కాదండి, భక్తిహీనులండి. నాలో భక్తి ఉన్నది, నీలో భక్తి ఉంది అని నీకు నీవు అనుకుంటున్నావు అంటే, నీ సాక్ష్యం గొప్పదని నీకు నీవు అనుకుంటున్నావు అంటే నీకు నీవు అనుకున్నావు కదా. నీ సాక్ష్యము ఇతరులది అని చెప్పగలిగేంత మంచి సాక్ష్యం నీలో ఉన్నది. ఎక్కడున్నా మనం ఏ స్థలంలో ఉన్నాం, నీకు చూస్తాను. ఆదామును పిలుస్తున్నాడు దేవుడు, ఆదామా నీవెక్కడున్నావు, ఎక్కడున్నాడు? మనసులో ఎన్నో ఆలోచనలు వచ్చేసినప్పటికీ ఎవరికి? ఆదాముకి. ఇద్దరు నేత్రాలు తెరవబడ్డాయి కదా, ఆ పండు తిన్న తర్వాత ఇద్దరు నేత్రాలు వేయబడ్డాయి, తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత ఏం మొదలయ్యాయి? ఆలోచన మొదలయ్యాయి. ఆ స్వరం వెనుక భయం కలిగింది, పారిపోయి ప్రక్కకపోయి ఆ చెట్ల చోట పొదల చోట పరిస్థితి. ఒక భక్తుడు అంటాడు, ఏ దేవుడి స్వరం వీడుడికి కూడా ఆదాము తన మనసు ఏం చేయలేదట, అప్పగించలేకపోయాడు. ఒక చోట ఒక పాపం చేయబడింది అంటే, ఒక మనుషులు ఒక అపవిత్రమైన పనిలో మునిగిపోయినటువంటి దేవుడి వాక్యాన్ని వింటున్నాడు, కానీ ఆ వాక్యాన్ని వినుటట్టుగా వింటున్నాడు. వాక్యాన్ని ఎప్పుడు కూడా పెడచివరి పెడుతూ ఉన్నాడు. వారు వినుటట్టుగా వింటున్నారు, కానీ వారి చెవులు మందు అన్నాడు ప్రభువు. రోజు ఆలోచించు, హృదయం త్వరపడుతుంది అనాలోచన, హృదయం త్వరపడుతుంది పాపములకు, హృదయం త్వరపడుతుంది హేయమైన క్రియలకు, హృదయం త్వరపడుతుంది అపవిత్రత ఎక్కడ నిలిచి ఉన్నదో, హృదయం త్వరపడుతుంది లోక సంబంధమైనటువంటి దుష్టత్వం ఎక్కడ నిలిచి ఉన్నదో. నా ప్రభువు వారించాడు, దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆకాశమందున దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, ఆకాశమందున దేవుడు నీ మాట చెవిలోకి ఆలకించుచున్నాడు. ఆకాశమందున దేవుడు ఒక సున్నైనను పొల్లైనను కాకుండా ప్రతి మాట్లాడే మాట ప్రతిది ఆయన చెవులకు వినబడుచున్నది. కనుక నీ హృదయమును అనాలోచనలకు త్వరపడనీయక
నీ నోటిని ఏం చేయాలి? కాల్చుకోను అన్నాడు. ఆలోచించుకో. అపవిత్రమైన మాటల ద్వారా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను. అపవిత్రమైన మాటల ద్వారా నీ ఆత్మీయ ప్రార్థన జీవితం పాడైపోతుందేమో. నీ అనాలోచన అపవిత్రమైన మాటల ద్వారా నీ భక్తి కలిగిన కూర్చోవడం అది పాడైపోతుందేమో. అనాలోచన అపవిత్రమైన మాటల ద్వారా నీ గుప్పిని అది పెరగకుండా వృద్ధులైన అది అక్కడే అలాగా అనుకుంటుందేమో. ఎవరు మాట్లాడారు అని, ఎవరు చెప్పారు అని, ఎవరు విన్నారు అని కాదు, నీవుగా నాకు నేనుగా దేవుని సన్నిధిలో సరెండర్ అవ్వాలంటే దేవునికి మన హృదయాంతరంగాలు పూర్తిగా మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలండి. ఎప్పుడు అప్పగించుకుంటాం? డిసెంబర్ 30వ తారీఖున కాదే. దేవుడు మన ఆయుష్కాలను ప్రతిదినం పొడిగిస్తూ ఉన్నాడు. మన జీవాన్ని ప్రతిదినం పొడిగిస్తున్నాడు ప్రభువు. ఎందుకు బ్రతికి ఉన్నాము? ఎందుకు దేవుడు మనల్ని బ్రతికింపజేశాడు అనే ఆలోచన, అనే తలంపు ఈరోజు మనలో ఉందా? ఆలోచించండి. దినంలో కొద్దిగా 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 రేపు వారు గడిచిపోతే మరొక నెల డిసెంబర్ నెల. ఇంకెక్కడ చూసినా క్రిస్మస్ క్యాండిల్స్ కనబడతాయి, క్రిస్మస్ స్టార్ కనబడతాయి, సీరియల్స్ కనబడతాయి. ఎక్కడ చూసినా క్రిస్మస్ ఆరాధన కనబడతాయి. ఎక్కడ చూసినా నేను గమనించండి. డిసెంబర్ నెల పోతే మరొక సంవత్సరం, జనవరి పోతే మళ్ళీ ఫిబ్రవరి పోతే మళ్ళీ మార్చి పోతే మళ్ళా కొన్ని నెలలు గడిచిపోతే మళ్ళీ ఎలా గడిచిపోతున్నాయి కదా. అలా నీలో ఉన్న అనాలోచనకు మార్పు వచ్చిందా? మన ఆత్మీయ జీవితం ఎక్కడ ఇస్తాం అక్కడెక్కడ ఉండకూడదు. నువ్వు రక్షింపబడిన ఆత్మీయ జీవితం 20, 30, 40 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి నీ అనాలోచన అలాగే ఉండిపోయిందా? మీరు అనాలోచనకు మార్పు వచ్చిందా? మార్పు లేని వారుగా కాదు, మార్పు కలిగిన వారుగా ఆత్మతో సత్యముతో నిత్యము నీవు కూడా నా దేవుని నామమును ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో స్తుతించాలి. వంశము ఆరాధించము, స్తుతించము. ఇది కాదండి. దేవుని మందిరంలో అడుగు పెట్టామంటే నీ నామ అనవసరం దేవుడికి పోతుండాలి. ప్రక్కవ ఏ వస్త్రం కాకుండా మనకు అనవసరం. ప్రక్కవ చేతులు లేదా మనకు అనవసరం. ప్రక్కవ అసలు వచ్చారా మనకు అనవసరం. నీ మనసు, నీ దృష్టి, నీ చూపు సమస్తం నీవు ఆరాధించుచున్న దేవుడి మీద ఉండాలి. అప్పుడే నీ స్థితి మొదట రాకట కొద్దిగా దాని దేవుడు ఏం చేశాడట? మహాభూతిగా మార్చాడట. ఎప్పుడు మార్చుతాడైనా? అలా వచ్చి అనాలోచనలో కూర్చి పాట పాడి చెప్పబడితే కొట్టి సుధారణ చేసి అన్ని అయిపోయి చేసి వెళ్ళిపోతే కాదు. నీ అనాలోచన పరిశుద్ధమైన ఆలోచనగా మార్చబడినప్పుడు, నీ వ్యతిరేకమైన చూపు అది పరిశుద్ధమైన నేత్రముగా చూపుగా మార్చబడినప్పుడు, నీ అపవిత్రమైన చేతులు పరిశుద్ధమైన చేతులుగా మార్చబడినప్పుడు, నీ నోటి మాట పరిశుద్ధమైన మాటగా మార్చబడినప్పుడు. గమనించండి. దేవుడి వాక్యంలో లేవికాండాన్ని మనం చూస్తే చూడండి. లేవికాండం మోసే రాసిన 5 పంచకాండంలో లేవికాండం 25వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. 25వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను నీ దేవుడైన యెహోవాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఒకరినొకరు బాధింపక దేవునికి భయపడవలెను. నేను నీ దేవుడైన యెహోవాను. మీరు ఒకరినొకరు బాధింపక మీ దేవునికి ఏం చేయాలట? ఎవరండి మన దేవుడు? నజరేయుడైన ఎవరండి నజరేయుడైన ఎవరు మన దేవుడు?
నజరేయుడైన యేసు. ఆయనకు భయపడాలి అంటే ఒకరినొకరు ఏం చేయకూడదట, బాధించుకోకూడదట. ఎలా బాధించుకుంటామండి? ఎలా బాధించుకుంటామండి? ఒకరినొకరు ఏం చేయకూడదట, బాధించుకోకూడదట. ఎలా బాధించుకుంటాం? పల్లెటూరులో చేస్తారు చూడండి, మీరు పెళ్లి చూసారంటే ఎలా చూసారండి? మీరు పెళ్లి చూసారంటే పల్లెటూరులో బట్టి రెండోది అన్నిటికంటే భయంకరమైనది నోట్లలో వచ్చే మాట. నోట్లలో వచ్చే మాట అది ఎంత చిన్న మాట అయినా హృదయం ఏం చేస్తుందట, ఒక అగ్గిపుల్ల అడవిని తగలబెట్టినట్లు నోటి మాట కుటుంబాన్ని చల్లబెట్టడం చేస్తుందట, కూతురు లేకుండా చేసేస్తుందట. వాక్యంలో తెలియకుండా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను బాప్తిస్మము పొందిన మనము ఒకరినొకరు నోటి మాటల ద్వారా, నెంబర్ 2 ప్రవర్తన ద్వారా ఏం చేసుకోకూడదట, బాధించుకోకూడదట. దేవుని వాక్యం పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఈరోజు నా కోసం చెప్పండి, నా కోసం చెప్పారండి. స్థానిక సంఘం ఏ సంఘమైనా, స్థానిక సంఘం అది ఏ సంఘమైనా, స్థానిక సంఘం కాపుని ఈ మాట చెప్పినప్పుడు ఈరోజు నా కోసం చెప్పారండి. స్థానిక సంఘాన్ని పక్కన పెడతారు, మనం వేరే స్థలానికి వెళ్ళాం అనుకోండి, పరిశుద్ధాత్మ ఆ రోజున దైవజనుల ద్వారా నీ మాట మాట్లాడితే నా కోసం మాట్లాడేది రోజు అనుకుంటావా? నా కాదు, ఎవరి కోసం ఎవరు ఉంటారు ఇక్కడ, ఎవరో అది ఎవరో ఉంటారు కాదు, వారు కాదు, మనమే. నోటి మాటల చేత ఒకరినొకరు వేయడంలో బాధించడంలో పరిశుద్ధాత్మ బోధనలు మనం సిలువెత్తువచ్చిన కనబడిన జనాలు మనం అనేక మార్లు పరిశుద్ధమైన నీతి క్రియలు, నీతి కార్యాలు నీ ద్వారా నెరవేర్చబడిన వ్యక్తి వరకు లోకంలో ఉన్నప్పుడు నిన్ను చూసిన వాళ్ళందరూ, అయ్యో మీ దేవుడు గొప్పడమ్మా, మీ దేవుడు పరిశుద్ధుడమ్మా, మీ దేవుడు అలాంటి గొప్పడు ఎవరు లేదు తల్లి, నీ జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు చేశాడమ్మా అని అనేక మార్లు అన్యులని గురించి సాక్ష్యం ఇచ్చుండొచ్చు. మరి సాక్ష్యం ఇస్తే నీవు నోటి మాట చేత ఎందుకు బాధపరుస్తున్నా, నోటి మాట చేత ఎందుకు గాయపరుస్తున్నా, నోటి మాట చేత ఎందుకు ఎదుటివాడిని ప్రతికుడు చిన్నపేటలు చేసేటట్టుగా నీ నోటి మాట ఎందుకు వెలువడుతుందో బయటికి ఒకసారి ఆలోచించావు. పెద్దలంటే నోరు మంచిదైతే ఊరేముంటుందా, నేనంటాను మా నోరు మంచిదైతే మొదట మన ఇల్లు మంచిదవుతుందంటే, మన నోరు మంచిదైతే మన ఇంట్లో అన్ని జరిగేవన్నీ కూడా అవసరంలో రావు, ప్రతి సమాధానంగా వెళ్తుందండి. ప్రతి కార్యం కూడా నేను మీ దేవుడని మీరు నోటు మాటలు ఒకరిలో బాధించుకోకుండా నాకేం చేయాలి, భయపడాలి. భయపడుతున్నావా? మనుషులు ఏదో ఒక ఈ పక్కన కట్టుకునే దానికి భయపడతారు. ఏంటి తాయికి భయపడతారు, ఎదురు రాకుండా దానికి భయపడతారు, పొద్దున్నే లేచి ఏదైనా ఎదురంటే పిల్లలు కాదంటే ఇదంటే దానికి భయపడతారు. వాక్యం సెలవిస్తుంది, ఎందరూ నీకంటే చిన్న వయసు గలవా, నీకంటే తక్కువ వయసు గలవా ఈ భూమిని విడిచి వెళ్ళిపోయినా నిన్ను మాత్రం నా దేవుడు క్షేమంగా ఉంచాడు. మరి క్షేమంగా ఉంచిన దేవుడికి భయపడుతున్నావా? ఈరోజు దేనికి భయపడుతున్నా, వేటికి భయపడుతున్నా? వాక్యమైన దేవుడు అనుసరితో నీవు నాకు భయపడాలి, నేను నీ దేవుడైనా యెహోవా. ఎఫెసీ పత్రికలో చూడండి 4వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతాం.
మరియు ఒకరినొకరు మనము ఒకరినొకరు అవయవమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడడం అని ప్రతి వాడు తన పొరుగు వారిని సత్యమే మాట్లాడవలెను. ఎందుకు సత్యం మాట్లాడాలి? ఒకరినొకరు మాట్లాడబడినప్పుడు ఆయన శివుడికి ఏం చేస్తాడు? ఆలపిస్తూ ఉండట. ఎవరు శివుడికి ఆలపిస్తారండి? మాట్లాడదామండి. ఎవరంటే శివుడికి? పైన సీసీ కెమెరా భయపడతాం. ఇక్కడ కాదు. మన షాపింగ్ మాల్కి వెళ్ళినా కంపెనీలు అన్నాయిగా సీసీ కెమెరాలు. షాపింగ్ మాల్కి వెళ్ళినా, రైల్వే స్టేషన్లో, హాస్పిటల్లో ఎక్కడ చూసినా ఏమున్నాయంటే కొన్ని చోట్ల బయట ప్లస్ చిన్న ఇది పాకెట్ లాంటిది వాల్ అందించి ఉంటుంది. మీరు సీసీటీవీ పర్యావేక్షణలో ఉన్నారు. అది చదువుకున్నవాడు, అది చదివినవాడు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని దగ్గర పెట్టుకుని ఏం చేస్తాడు? అక్కడ మసలుకుంటాడు జాగ్రత్తగా. కొన్నిసార్లు అక్కడ రాష్ట్రంగానే నిజానికి దాంట్లో ఏముండవు, కెమెరా ఉంటాయి, పనిచేయదు. ఏది ఉండేది? కొన్నిసార్లు ఇంటి దగ్గర గేట్ ఒక్కొక్కఉన్నాయి జాగ్రత్త అని రాత్రి దాటుకోకుండా ఏముండదంటే ఒక్కొక్కఉన్నాయి జాగ్రత్త దాన్ని ఏముంటుంది? గమనించండి, ప్రతి దానికి మనం భయపడుతున్నాం. మన నోటి నుంచి మనం మాట్లాడలేదు, మనం జీవించలేదు, మన బ్రతకలేదు, మనం జీవింపజేసిన దేవుడికి మనం భయపడుతున్నామా? వెంటనే మనం ఒకరినొకరు అమేయమై ఉన్నాం కనుక మీరు అబద్ధం ఆడమని ప్రతివాడు తన పొరుగు వారితో మాట్లాడాలి. సత్యము మాట్లాడకపోతే ఏం జరుగుతుంది? ఆయన చూడండి, మాట్లాడండి. సత్యం మాట్లాడకపోతే ఏం జరుగుతుందండి? సత్యం మాట్లాడకపోతే ఏం జరుగుతుంది? అవునా? అని ఎన్ని వచ్చినా మనం ఏం చెప్పంటే పట్టించుకోము. నేను పలానా చోట సత్యం మాట్లాడలేదు, పలానా చోట అబద్ధం మాట్లాడాను, అంతే ఇది వచ్చింది గ్రహించం. అది ఏదో వచ్చిందండి. పలానా మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అసలు ఇంట్లో ఎవరు బాగుంది? ఎవరు స్వీకరించండి? ఫలానా రోజున ఎలా చెయ్యేస్తారండి పలానా వ్యక్తి అప్పటి నుంచి ఏమవలేదు, బాగుంటలేదండి. ఏం మాట్లాడుతున్నాను? అట్లా నీ పొరుగు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అబద్ధము మాట్లాడక ఏం మాట్లాడాలట? సత్యమే మాట్లాడాలి. ఇక పుస్తకాల్లో కూడా అదే మాట్లాడదు. ఏం చదవది? సత్యమేవ జయతే. సత్యాన్ని ఏం చేయాలి? కాపాడు. ఎవరు కాపాడుతున్నాడు? ఎక్కడ చూసినా పేతురు ఏం మాట్లాడాడు? చిన్న మాట, అలా నీవు ఆ యేసుతో యేసుతో ఉన్నవాడు కదా. ఏమన్నాడు? తెలీదు, అసలు కొన్న వ్యక్తి నేను కాదు. అదే మనమైతే అంటాము, మనిషిని పోలే మనుషులు ఏడుకున్నారంటే అది ఏడో కూడా ఆరు కూడా ఐదు కూడా నాకు ఎదురు ఒకటి మనం నేను కాదు అన్ని మాట్లాడాడు అబద్ధమా? కానీ ప్రభువును అతడు చూసినప్పుడు, మూడవసారి భూములు పెట్టిన ప్రభువును అతడు చూసినప్పుడు అతడు ఏమన్నాడు? పశ్చాత్తాపపడి ఏడ్చాడు. అయ్యో నా ప్రభువు వారికి ఇంత అవమానమా? సత్యం మాట్లాడకపోతే ఏం జరుగుతుందండి? చాలా కష్టం. నీ నోట అబద్ధం వచ్చినా, నీ నోట అపవిత్రం వచ్చినా, నీ నోట దేవునికి విరుద్ధమైన మాట పలికినా చాలా కష్టం. చిన్న ఉదాహరణ, పాత నిబంధన గ్రంథంలో శక్తి కలిగిన దైవజనుడు, భక్తి కలిగిన దైవజనుడు
ఆ భక్తి కలిగిన దైవజనుని ఎదుట ఒక మనుషుడు ఉన్నాడు. ఎవరు? గెహాజీ. చెప్పండి ఎవరంటే? గెహాజీ ఒక రోజు అడిగారు. ఎవరు అడిగారు? ఎలీషా గారు అడిగారయ్యా, గెహాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా అని అడిగితే, ఎక్కడికి వెళ్ళావయ్యా? ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా. ఎక్కడున్నాండి? ఇక్కడే ఉంటున్నాం. ఎక్కడికి వెళ్ళాలి? దైవజనుడు ఎవరంటే, నువ్వు స్థలానికి పోయినప్పుడు నా ఆత్మ నీతో పరిశుద్ధాత్మ, జీవమగలిగిన దేవుని ఆత్మ. ఎందుకంటే అడిగాడయ్యా, నాకు ఒక్కటే కావాలి. ఏంటది? నీలో ఉన్న రెండు మాట పొందుకున్నాడు. ఆ పొందుకున్న ఆత్మను వచ్చి ఎలీషా గారు మాట్లాడుతున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆత్మ నీతో పాటు రాలేదా? వచ్చిందా? రాలేదండి. వచ్చిందా? రాలేదా? వచ్చింది. నిలబెట్టాడు. అలాగా ఇక్కడ మరొక వ్యక్తి నిలబెట్టాడు. చెప్తూ ఉన్నాడు, ఎవరు తీశారు? ఆయి పట్టణం దగ్గరికి వెళ్ళాం. ఏం పొందుకున్నాం? అపజయం వచ్చింది. అసలు ఏంటి లోపం? మోకరించడానికి అవసరం కానీ ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు మంచి క్వాలిటీ ఉన్న ప్రతి క్వాలిటీ పిక్చర్ చేశాడు. దేవుడు చూపించాడు. మనిషితో పాటు ఎక్కడ తీసుకుని వెళ్ళి కప్పెట్టాడో, ఏడు తీసుకెళ్ళి కప్పెట్టాడో ప్రతిదీ చూపిస్తే ఎవరు వచ్చాడు? ప్రార్థన నుంచి లేచాడు. రండి అని వచ్చారు అందరూ. ఎవరో చెప్పండి అని ఎవరు చెప్తారా? ఆ వ్యక్తి దేవుడు బయలుపరిచాడు. బయలుపరిచిన వ్యక్తికి ఆ వ్యక్తి ముందుకు వచ్చి నిలబెట్టాడు. ఎవరి వ్యక్తి? మునుపు అడిగినప్పుడు చెప్పాడా, అయ్యా నేను వెళ్ళలేదయ్యా, నేను తీయలేదయ్యా, నేను చేయలేదయ్యా అని. కానీ మీరు గమనించండి, అక్కడ అబద్ధము మాట్లాడడం వలన మోషే ధర్మశాస్త్ర ప్రకారం అతను ఏం చేశారంటే, రాజులకు ఏం చేశారు? చెప్పేశారు కదా, సత్యం మాట్లాడా. ఎంతమంది చెప్పారు? ఒక్కడి వల్ల సంతమంతా నాశనం అయిపోయింది కదా. నువ్వు గమనించు. గ్యారెంటీ తెలియదురా? అక్కడ గ్యారెంటీ ఉంటాడు. నాకు తెలియదయ్యా, నేను వెళ్ళలేదయ్యా, నేను పట్టుకోలేదయ్యా, నేను ఆ వ్యక్తిని ఏమీ అడగలేదయ్యా. ప్రతిదీ అక్కడ లెక్కించబడింది. ప్రతిదీ అక్కడ లెక్కించబడింది. అందుకే ఆవరణది నీవు చూపించిన ఆయన చూపించిన దేవుడు సమస్తము చూచాడు. అతను విడిచిపెట్టిపోయాడు. ఆ విడిచిపెట్టిపోయిన దానికి నువ్వు ఏం చేశావో పొందుకున్నాడు. ఎంతమంది పొందుకున్నాడు? ఎంత? తన సంతదము. చూడండి, ఒక అబద్ధము మాట్లాడి వల్ల కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. సర్వనాశనం అయిపోయింది. ఈరోజు నువ్వు గమనించావు, మాట్లాడుతున్న మాట అబద్ధం గొప్పదనుకుంటున్నావు. బొగ్గని గొప్పడం గొప్పదనుకుంటున్నావు. నింద వేయడం గొప్పదనుకుంటున్నావు. ఇతరులను హేళన చేయడం గొప్పదనుకుంటున్నావు. మరొకసారి చెప్తున్నాను, ఎవరి గురించి కాదు, వాక్యం గమనించు, దేవుని వాక్కును గమనించు. చివరి దినాల్లో ఉన్నాం. ఇంకా 39 రోజులు పడుతున్నాయి. ఈ 39 రోజుల్లో మన ఉదయం అంతటి కూడా సరిగా మనం చేసుకోవాలి. మనం బాగు చేసుకోవాలి. పరిశుద్ధపరచుకోవాలి. మనం ఎవరు పరిశుద్ధపరుస్తారు? స్నేహితుల నుంచి పరిశుద్ధపరుస్తాడా? స్నేహితుల నుంచి పరిశుద్ధపరుస్తుందా? ఎవరు వారే? వాక్యం మన దేవుడు అంటాడు, మనం ఒకరినొకరు అవయవమైన కనుక క్రీస్తుల అవయవమైన కనుక ఆయనలో యాగమైన కనుక ఆయనలో యాగమైన మనం అబద్ధమాడిన ప్రతి వాడితో ఏం మాట్లాడాలట? సత్యమే మాట్లాడగలను. ఆ సత్యము ఏది అంటే జీవము కలిగిన దేవుని వాక్యమే.
దేవుడి వాక్యం నీవు మాట్లాడినప్పుడు, నీవు పలికినప్పుడు నా దేవుడు నీ స్థితిని ఫలభరితముగా మారుస్తాడండి. నా దేవుడు నీ స్థితిని ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. నా దేవుడు నీ స్థితిని నీవు ఎక్కడున్నా సరే, ఎక్కడ ఉండి ప్రభువా అని నీవు పలికి నీవు పిలిచినా నేను నీకు తోడై ఉన్నాను అని సెలవించుచున్న దేవుడు నీ కొరకు నూతనమైన ద్వారం తెరవజేస్తాడు. చివరగా వచ్చిన చదువులు ప్రార్థనలు కదా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం మరియు మీరు ఇద్దరు తాము వేడుకను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వారికి దొరికిందని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఇద్దరు నేను గూర్చి వేడుకున్నా ఆ వేడుకున్న తండ్రి భూమి మీద ఉన్న మీరిద్దరు చేయాలట ఏకీభవిస్తే పరలోకమందున్న నా దేవుడు దానిని మీకు ఏం చేస్తాడట దొరికేటట్లు అన్నాడు. అడుగుడి ఇవ్వబడిన వెతకుడి మీకు దొరుకు, తక్కుడి తీయబడును, వెతకుడి మీకు ఏం చేస్తాడట అడుగుడి మీకు ఎదగండి. మీరు ఎవరు దేనిని గూర్చి వేడుకున్న అడిగినా దానిని పరలోకమందున్న నా దేవుడు నీకు దొరికేటట్లు ద్వారా తెరవజేస్తాడు. దొరికేటట్లు ద్వారం తెరవజేస్తాడట. ఆ ద్వారం తెరవబడాలి అంటే మూలవాక్యం దగ్గరికి వస్తాడు. అన్నాడు ఏమన్నాడంటే అలాగే 3 పదాలు అన్నాడు. కలిగి మీలో ఎవరు మాట్లాడుకుంటున్నారో ఆయన సెవియోకి ఏం చేస్తున్నాడట నువ్వు కన్నీరు మోకలి కన్నీరు కాచుచో నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆయన సెవియోకి నీ ప్రార్థన ఏం చేస్తున్నాడు బాధలో ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన ఆపిస్తూ ఉన్నాడు. సంతోషంలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఏం చేస్తున్నాడు ఆకించు ఉన్నాడు. అట్లాంటి ప్రార్థన దేవుని దృష్టికి ఎల్లప్పుడూ మహిమకరంగా ఉంటుందట. ఈరోజు నీవు చేయు ప్రతి పని, ఈరోజు నువ్వు మాట్లాడు ప్రతి మాట అది పరిశుద్ధమైన దేవునికి పరిశుద్ధమైనదిగా ఉండాలి. మనం ఏదో మాట్లాడుతున్నాము అయిపోయిందని వెళ్ళిపోతున్నాము వ్యర్థ మాటలు, పెద్దమైన మాటలతో. కీర్తనకారుడు దావీదు ఒక మాట అంటాడండి 24వ కీర్తనలో ఒక మాట. కీర్తనకారుడు దావీదు ఒక మాట అంటాడు చూడండి. వ్యర్థమైన దాని మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన నీవు కలిగి ఉండువాడే వాడు యెహోవా ఆశీర్వాదముందును అన్నాడు. వ్యర్థమైన దానిని ఏం పెట్టకూడదట మనస్సు పెట్టకయు. నువ్వు జీవం కలిగిన మందిరంలోకి వచ్చినప్పుడు వ్యర్థమైన దానిని నువ్వు తీసుకుని రాకూడదు. ఎందుకంటే నా దేవుడు ఎల్లప్పుడూ నీవు తోడై ఉన్నాడు. నా దేవుడు ఎల్లప్పుడూ నేను నడిపిస్తూ ఉన్నాడు. వ్యర్థమైన దానిని మనసు పెట్టదు. ఎందుకంటే తుచ్చమైన నాశనాన్ని నడిపించి నరకాన్ని నడిపించి అగ్ని ఆత్మలు సావు అట్లాంటి ప్రదేశాన్ని నడిపించేవారు. కపటముగా ఏం చేయకూడదట కపటముగా ప్రమాణము తప్పు చేసినా సరే బైబిల్ దేవుడు చెప్పండి. మత్తయి సువార్తలో రాయబడింది దేని మీద ఆకాశం మీద రాస్తుంది, దేని మీద తెలియదు ప్రమాణం చేయకూడదట. ఇదే శాపండి. ప్రతి దానంలో దేవుడు వాక్యాలు నీకు చేయకూడదు, లాక్కూడదు. కపటముగా ఇతరుల మీద కోపం ఉండి ఇతరుల మీద ఇతరులని పడక ఇష్టం లేక కపటం మీద వేయలేదు. మాట్లాడే ప్రమాణం లేదా గంటలో నిర్దోషమైన మన చేతులు ఎల్లప్పుడూ ఎలా ఉండాలట ఏ పాపము లేకుండా ఉండాలి. ఎందుకు నిర్దోషమైన చేతులు అన్నాడు ప్రభుత్వం అంటే 59 వర్షంలో అన్నాడు. ఆ
నిర్దోషం శుద్ధమైన చేతిలో యేసుక్రీస్తు ప్రభువు వారి దివ్యమైన రక్తము చేత కడగబడిన మలినమైనటువంటి రక్తము చేత కడగబడిన పరిశుద్ధమైన రక్తము చేత కడగబడిన చేతుల వలె ఉన్నది. రెండోది శుద్ధమైన హృదయం, కల్మషం లేని హృదయం, ఏ కొరత మచ్చ డాము లేని హృదయం, ఏ విధమైనటువంటి హేళనమైన జీవితం తలపులు లేని హృదయం, అట్టి హృదయం కలిగిన వాడు యెహోవా వలన ఆశీర్వదించబడతారంటే. నా దేవుడు ఎల్లప్పుడూ వారిని ఏం చేస్తారట? ఆశీర్వదిస్తారట. మరి ఈరోజు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు అంటే దానికి కారణం ఆయన శివుడికి నీ మాటలు వినిచున్నప్పుడు నీ మాటలు ఆయన చెవులకు సరిగ్గా వినపడడం లేదేమో. సరిగ్గా వినపడడం లేదంటే శివుడు కాదు, సరిగ్గా వినకపోవడం అంటే నీ నోటి పరిశుద్ధమైన మాటలు ఆయనకు వినపడడం లేదు. ఏ వినపడుతున్నాయి? అపవిత్రమైన వినపడుతున్నాయి, దోషభరితమైన వినపడుతున్నాయి, సనుగులు వినపడుతున్నాయి. మరి ఇశ్రాయేలీయులు సనుగులు ఎవరు కనబడ్డాయి? దేవుడు కనబడ్డాయి కదా. మరి వారు అలా సనగడం వల్ల ఎక్కడికి పోయేవాళ్ళు? ఎక్కడ కూలిపోయేవాళ్ళు? ఎక్కడ నశించిపోయేవాళ్ళు? మాట్లాడదా వారు అలాగా మరి యెహోవా యొక్క భయభక్తులుగా వారి మీద ఆయన చెవులు ఏం చేస్తున్నాయట అంటే కదా వాక్యంలో. మరి ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో 10 మేఘస్తంభ రాత్రి స్తంభముగా దేవుడు ఏం చేశాడు? వారిని నడిపించినప్పుడు 40 సంవత్సరాలు దేవుడు వారు కాపుదలించినా వారు సాగడం మానేశారా? దేవుడి నామానికి అపవిత్రమైన కార్యాలు చేయడం మానేశారా? అవమానపరచడం మానేశారా? లేదే. వారు ఎక్కడ నశించిపోయారు? ఎవరు పోయారు? గమనించండి. నీలో నాకు అనాలోచన సనుగు అది ఎప్పుడైతే తోడ్పరచబడుతుందో ఆ దినం నీ జీవితం పరిశుద్ధపరచబడుతుంది. నీ జీవితం పరిశుద్ధపరచబడిన నా దేవుడు అంటాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందుదువుగాక. ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. ఆశీర్వాదం అనుభవించాలంటే తేలిక కాదు. ఆయన నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన చెవులు నీ యొక్క ప్రయత్నించే నీ నోట్లో వచ్చే ప్రతి మాట దేవుని దృష్టికి ప్రయోజనకరమైనదిగా ఉండాలి, ఉపయోగకరమైనదిగా ఉండాలి, ఆయన నామాన్ని మహిమపరిచినట్లుగా ఉండాలి. నీవు మాట్లాడుచున్నగా పరిశుద్ధాత్ముడు నీ మధ్యలో సంచరించేటట్లుగా ఉండాలి. నీ మాటలో నువ్వు మాట్లాడుతుండగా పరిశుద్ధాత్ముడు నీ మధ్యలో ఒక నూతన క్రియ జరిగించినట్లుగా ఉండాలి. నీ మాటలో నువ్వు మాట్లాడుతూ ఉండగా ఆయన సేవలో కూర్చుండగా నువ్వు మాట్లాడుతుండగా దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిపై పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేది అభిషేకింపబడేటట్లుగా ఉండాలి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట అప్పుడే ఆ కుటుంబాలు ఎన్నప్పుడు దీవెనకరంగా మార్చబడతాయి. ఆ దీవెనకరంగా మార్చబడుతున్న కుటుంబాలు మన కుటుంబాలుగా మార్చబడగాక. లేచి నిలబడదాం. 2 చేతులు దేవుడి వైపు చూద్దాం. లేచి నిలబడదాం. చివరగా ప్రభుల వారి వైపు మనం చూద్దాం. ప్రభుల వారి వైపు చూద్దాం. ప్రభుల వారి వైపు చూద్దాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడి ఒక్క క్షణం 2 క్షణాలు 2 చేతులు దేవుడి వైపు చూద్దాం. 2 హస్తాలు యేసు వైపు చూద్దాం. యేసు వైపు చూద్దాం. యేసు వైపు చూద్దాం. ప్రభువా 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 ఇదిగో నేను మాట్లాడుకోవచ్చుగా నీవు ఇచ్చున్నావు కదా, నీవు ఇచ్చున్నావు కదా, నీవు ఇచ్చున్నావు కదా, నీవు ఆలోచించున్నావు కదా, నీవు ఆలోచించున్నావు కదా, ఆలోచించున్న ప్రభువా నా నోటి నుండి అపవిత్రమైన మాట వచ్చించున్నదేమో, అపవిత్రమైన మాట వచ్చించున్నదేమో, అపవిత్రమైన స్వరసంలో వచ్చించున్నాయేమో, అపవిత్రమైన ఆలోచనలు వచ్చించున్నాయేమో, అపవిత్రమైన విధానం నాకు ఉందేమో ఒక్కసారి నాతో మాట్లాడే ప్రభావ, నాతో మాట్లాడే ప్రభావ, నాతో మాట్లాడే ప్రభావ. 2 చేతులు దేవుడి వైపు చూద్దాం. 2 హస్తాలు యేసు వైపు చూద్దాం. యేసు వైపు చూద్దాం. యేసు వైపు చూద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా.
ఇంతటి ఒక రక్షణ వాక్యం ఈ రాత్రి మాకు దయచేసినందుకు ఇస్తున్నా. ఈ రాత్రి మాకు అనుగ్రహించినందుకు ఇస్తున్నా. ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా, ఈరోజు మనుషులకు చూడకూడి మాట్లాడుకుంటున్నాగా సేవకు ఆరంభించేదేవా, మా మాటలు ఆరంభించున్నవాడా, మా మాటలు వినిచున్నవాడా, మా మాటలు సమీపించున్నవాడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నావయ్యా, నీ నామమునకు మహిమ చెల్లిస్తున్నావయ్యా. మా మాటలు విని మాలో ఆత్మ కార్యము జరిగిపోబడునుగా, మాలో ఆత్మ మేలు జరిగిపోబడునుగా, మాలో పరిపూర్ణమైన మేలు జరిగిపోబడునుగా, నీ కార్యముల ద్వారా నడిపించబడునుగా. మిగిలిన ప్రతి మధ్య మాలో నీరు కట్టి ఫలభరితముగా మార్చబడునుగా. వెళ్లి చూడలో తోడై ఉండండి. రేపు జరిగే విశ్రాంతి దిన పారాధన దీవెనకరముగా మార్చి మహిమ ఘనత మీరే పొందాలి. యేసయ్య నామమున నడిపించున్నాము తండ్రి. యేసు రక్తమే, ప్రవేశ రక్తమే, ప్రవేశ సంపూర్ణమైనది. అవాదికి సర్వనాశనము కలుగునుగా. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.